మీరు రెడీ అన్నా? అదే ఓటు ఓటు ప్లీజ్ 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 ఆగండి. మీతో పెట్టి కడుతున్నాయి ఒకటి. మీరు రెడీయా? మీరు రెడీయా? అదే అది అది తర్వాత మీతో పెట్టి కడతా. మీరు రెడీయా దానికి? పక్కా? మరి ఫస్ట్ ఆలోచించుకోండి. మరి హైదరాబాద్లో కొన్ని మీకు పెట్టి కట్టిస్తున్నాం. నేను రేపు హైదరాబాద్ మీటింగ్ పోతున్నాం. మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీ గెలుస్తారా, ఈడ వరంగల్ కార్పొరేషన్ గెలుస్తారా అని పెట్టి కడుతున్నాం. మీరు గెలుస్తారా గెలవరా? మీతో కాదన్నా. అవుతుందా? పక్కా అన్న? పక్కా గెలిపిస్తాం. నేను ఫుల్ టైం ఇచ్చి పని చేస్తా అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు నిజంగా బీజేపీ కార్యకర్తలు అయితే సూపర్ అన్న, సూపర్ సూపర్. గెలుచుడే గెలుచుడా లేదా? ఇలా జరిగేది బహిరంగ సభ కాదని, ఇది భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. బూత్ స్థాయి కార్యకర్తలు అంటేనే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే కమిట్మెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం పనిచేసేటువంటి ఒక కమిట్మెంట్, ఒక సంకల్పం తీసుకున్న కార్యకర్తలే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ఆ కార్యకర్తల సమావేశమే ఇది. వాళ్ళ జాతీయ అధ్యక్షుడు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి ఇవాళ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ గారు ఇవాళ మన గడ్డకు, ఓరుగల్లి గడ్డకు వచ్చిరంటే మీ మీద నమ్మకం, మీ మీద విశ్వాసం, దాని మీద గుర్తించే ఈ రోజు మీ అందరి ఆశీర్వాదించుకోవడం వారు వచ్చిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించుకోవాలి. అంత పెద్ద మహానాయకుడు వచ్చినప్పుడు ఇలా మన సంకల్పం గట్టి ఉండాలన్న. ఇలా ఏ సర్వే చూసినా కూడా, నేను అది పొగుడతలేను, ఇలా ఏ సర్వే చూసినా కూడా వరంగల్ కార్పొరేషన్లో ఈసారి ఎట్టి బస్సులో కాషాయం జెండా రెప్పరెప్పులు ఆడడం ఖాయం అని చెప్పి 100% సంకేతాలు వచ్చినాయి. ఇక వాళ్ళు వీళ్ళు మొరుగుతారని పరిచుకోతాను. ఇక బీఆర్ఎస్ కూడా అడ్రస్ వాడికి మొన్న ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీలకు క్యాండిడేట్ బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నారా? మనమే గెలుస్తాం. వాడ ఎమ్మెల్సీకి క్యాండిడేట్ లేరు. 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి మొన్న తెలంగాణలో. బీఆర్ఎస్ ఎన్ని గెలిచినాయి? 0. కరీంనగర్లో ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? అరే కరీంనగర్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎస్ మేము బీజేపీ కార్యకర్తలు అని గల్లా ఎగిరేసుకొని తలెట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అని గర్జిస్తూ గాంధీస్తూ గల్లీ గల్లీలో తలెత్తుకొని తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇలా ఆ అద్భుత అవకాశం మీకు వచ్చింది. అలా బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. ఇవాళ ప్రజలందరూ విషయాలు ఎవరి గురించి చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ. ఇలా ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు లేదన్నా. 12 సంవత్సరాలు ఏం బీకిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు, 12 సంవత్సరాలు ఏం బీకిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు. అరే మేము సవాల్ చేస్తున్నాం, ఈ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ చేసిన ఘనత నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 7 పైసలు స్మార్ట్ సిటీ పైసలు నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా, నా నరేంద్ర మోడీ పైసలు ఇస్తే మొత్తం దోసుకొని స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేసిన ఈ ఫాల్తిగాళ్ళు. ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ చేస్తాం, వరంగల్ స్మార్ట్ సిటీ చేస్తాం. మరి కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందింది? వరంగల్ స్మార్ట్ సిటీగా ఎందుకు అభివృద్ధి చెందలేదు? కరీంనగర్ పైసలు ఎందుకు ఉపయోగపడ్డాయి? వాళ్ళ వరంగల్కి ఇచ్చిన పైసలు ఏడవేనాయో ఒక్కసారి వరంగల్ కార్పొరేషన్ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలి. ఓ స్మార్ట్ సిటీలో అందం లేదు వరంగల్, కనీసం రోడ్లు లేవు, మోర్లు లేవు, లైట్లు లేవు. అరే వర్షం పడితే హంటర్ రోడ్డు మొత్తం మునిగిపోతుందన్న. రాంపూర్ డంపింగ్ యార్డ్తో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్న. చిన్నపాటి వర్షానికే వరంగల్ మునిగే పరిస్థితి. నా స్మార్ట్ సిటీ పైసలు ఏడవేనాయో మీరు అడగాలని లేదన్నా. అడుగురు గల్లబట్టాడు బీఆర్ఎస్ వస్తే 7,000 పైసలు ఉన్నాయి. నా మోడీ ఇచ్చిన స్మార్ట్ సిటీ పైసలు 7,000 అడుగురన్నా. ఇలా భాగ్యనగర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు ఇచ్చినటువంటి కార్పొరేషన్ ఏదంటే ఇలా వరంగల్ కార్పొరేషన్. స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు? స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారు స్మార్ట్ సిటీ? ఎవరిచ్చారు? వ్యాగన్ వరలింగ్ ఫ్యాక్టరీ ఎవరిచ్చారు? ఎయిర్పోర్ట్ ఎవరిచ్చారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 150 కోట్లు ఎవరిచ్చారు? భద్రకాళి బండ్ ఎవరు చేసిర్రు? టెక్స్టైల్ పార్క్ ఎవరు చేసిర్రు? రింగ్ రోడ్ ఎవరు చేసిర్రు?
ఉదయం స్కీమ్ కింద ఎవరికి వచ్చారు పైసలు? నిన్న స్మార్ట్ సిటీ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ 2 పైసలు ఎవరిచ్చిర్రు? ఇన్ని ఇచ్చినది ఎవరన్నా? నరేంద్ర మోడీ ఇచ్చినన్నా. ఇలా వరంగల్ వాళ్ళు ఎవరికి ఓట్లేయాలి? 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాడు 1 పైసా ఇచ్చిండా? 1 పైసా చెప్పుడన్నా, 1 పైసా ఇచ్చిండా? ఇక మేము వీక్తామని చెప్పి వీళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు 1 పైసా ఇచ్చిర్రా? వాళ్ళు ఎట్లా దోసుకున్నారో వాళ్ళకు తాతలే వీళ్ళు ఇంకా దోసుకునే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ లేదు. ఇది ఓన్లీ వరంగల్ కాదన్న, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా